హాయ్ అండి, నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ఓపెన్ అయిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇటు ఏకలవ్య పాఠశాలలు, గురుకులాలు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలు ఎలా ఉన్నాయి అనే వాటి మీద కూడా నిన్న సీతక్క రివ్యూ పెట్టారు మహబూబాబాద్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట్గా ఉండాలి. అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా లోపల ఫ్యాన్లు, అదేవిధంగా లైట్స్, ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలని చెప్పేసి సీతక్క నిన్న ఐటీడీఏ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా ఇన్స్పెక్షన్ చేయాలి. ప్రతి ఒక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, వసతి గృహాలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి నిన్న మంత్రి సీతక్క కూడా ఆదేశించిన పరిస్థితుల్లో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మంత్రులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆ విద్యార్థులకి ఇప్పటికే మనం చూస్తున్నాం. ఏది అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి అటు ప్రభుత్వ పాఠశాలను మనం చూస్తున్నాం. ప్రభుత్వం అయితే స్పెషల్ కేర్ తీసుకుంటున్న సందర్భం అయితే నెలకొంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని ప్రభుత్వ గిరిజన బాలల ఆశ్రమ పాఠశాలలో ఉన్న మనం విజువల్స్లో చూస్తున్నాం. గేటు కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీన్స్ ఎందుకంటే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు బయట కూడా ఒక బోర్డు పెట్టారు, మనం విజువల్స్లో చూస్తున్నాం. వివిధ సంఘాలు మరియు ప్రెస్ మీడియా పాఠశాలకి లేదా వసతి గృహాల లోపలికి ప్రవేశించాలంటే సంబంధిత అధికారులు డిటిడిఓ, ఏటీడీఓ మొదలైన అధికారులు అనుమతి తప్పనిసరి. పైన తెలిపిన అధికారుల అనుమతి లేకుండా లోనికి ఎలాంటి ప్రవేశం అయితే ఉండొద్దు. కావున దయచేసి మా మనవని చెప్పేసి అయితే వాళ్ళు ఒక బోర్డు పెట్టారు, చూస్తున్నాం. ఆ గేటు కూడా ఎట్లుందో మనం ప్రస్తుతం చూస్తున్నాం. గేటు కూడా శిథిలావస్థలో ఉంది. ఆ బోర్డుకి దాదాపు అంటే మీడియా కానీ వివిధ విద్యా సంఘాలు కానీ లోపలికి పర్మిషన్ తీసుకోవాలనుకుంటే మటుకు డీడీ కానీ, డిటిడిఓ కానీ, ఏటీడీఓ కానీ ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నారు. కానీ మనం ఫోన్ చేస్తే ఒక్క అధికారి ఎత్తాడు. డిటిడిఓ కానీ, అదేవిధంగా డీడీ కానీ, ఏటీడీఓ కానీ, ఐటీడీఏ దాదాపు సంబంధిత అధికారులు ఎవరు ఫోన్ ఎత్తారు. మనం గేటు కూడా చూస్తున్నాం. గేటు కూడా శిథిలావస్థలో ఉంది. బోర్డుకు పెయింట్కు పెట్టే పైసలు పెడితే గేటు కూడా కొద్దిగా రిపేర్ అయ్యే అవకాశాలు ఉండవు. నెక్స్ట్ మనం చూస్తున్నాం, ఎందుకంటే లోపలికి ఎట్లాగో పోలేము. అధికారులు ఎట్లాగో ఫోన్ ఎత్తారు, పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. విద్యార్థులు వాళ్ళు మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మాట్లాడలేదు. కనీసం నిన్న సీతక్క చెప్పిన మాటలోనే మనం చూద్దాం. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏదైతే ఈ పాఠశాల ఉందో, వసతి గృహం ఉందో, ఆ వసతి గృహం చుట్టుపక్కల ప్రాంతాలు ఎట్లా ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం అంటే చెత్తా చెదరంతో ఏ విధంగా పేరుకపోయింది. విద్యార్థులు వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే డోర్లు ఉంటే కిటికీలు ఉండకుండా దాదాపు కిటికీ విండోస్ కూడా మొత్తం కంప్లీట్ విరిగిపోయి ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా దిక్కులా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క హాస్టల్ని మనం బేస్ చేసుకుని అయితే చూపించట్లేదు. చాలా హాస్టల్స్ దారుణమైన సిచ్యువేషన్ అయితే ఉంది. మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ ఒక రేకుల షెడ్ వీళ్ళది. ఈ రేకుల షెడ్డు ప్రాంతంలో కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. లోపలికి పోయి మాట్లాడాలంటే లోపల అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. బట్ అధికారుల పర్మిషన్ అయితే ఇవ్వరు. లోపలికి మనం పోలేం. వాళ్ళు బయటికి వచ్చి సమాధానం చెప్పలేరు. విద్యార్థులు మాట్లాడాలంటే పాపం గొంతు తెలిసి వాళ్ళు బాధలు కష్టాలు ఉన్న వాళ్ళు మాట్లాడలేరు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. అంటే చెత్తా చెదారంతో ఎట్లా పేరుకపోయింది. ఓ వసతి గృహాలలో ఏ విధంగా ఉంది. విద్యార్థులేమో లోపల చదువుకుంటుంటే వాళ్ళు ఉండే నివాసం ఉండే ప్రాంతం చూపిస్తున్నాం మనం. ఆల్రెడీ ఒక రేకుల షెడ్ ఇది. మనం విజువల్స్లో చూపిద్దాం. పిల్లలు కూడా ఉన్నారు. అంటే కిటికీలోకి వెళ్ళి మనం ఎట్లా లోపడిపోతుంది కనీసం కిటికీలోకి వెళ్ళినా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న నమస్తే, ఇదేనా మీ రూమ్? ఎట్లా ఉంది నాన్న? ఒక్కరు నాన్న ఇటు ఎవరన్నా ఆ టీషర్ట్ వేసుకుంటాను నాన్న. నువ్వు టీషర్ట్ వేసుకొని నువ్వు టీషర్ట్ వేసుకుని ఇటు కొద్దిగా. అంటే ఇక్కడ ఇప్పుడు చెత్త ఉంది కదా, మీకు స్మెల్ రాదా లోపలికి? ఈ వాసన రాదా నాన్న లోపలికి? ఈగలు దోమలు ఈ వాసన రాదా లోపలికి? వస్తుందా వాసన? సరే, ఎందుకో టీచర్లు చెప్పకని చెప్పారా? చూస్తున్నాం. ఒక్కసారి విజువల్స్లో చూపించిపోయా కింద అంటే ఏ విధంగా ఉంది పరిసర ప్రాంతాలు. వాళ్ళు ఆల్మోస్ట్ మనం ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విండో కూడా క్లోజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం. మీరు భయ అధికారా లోపల మీరేంటి? ఒక నిమిషం బ్రదర్, ఏంటి మీరు డిజిగ్నేషన్ లోపల? మరి ఒక నిమిషం అన్న, ఈ పరిసర ప్రాంతాలు మీ కాంపౌండ్ వాళ్ళే కదా అంతా? ఒక్క నిమిషం భయ్యా ఎందుకు వెళ్ళిపోతున్నారు? చూస్తున్నాం. అంటే కనీసం బయటకు వచ్చి చూస్తున్నారు. అంటే మీడియా వచ్చి కవర్ చేస్తుంది అని వాళ్ళ అధికారులకు అయితే ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళు ఫోన్ చేస్తే లేపుతారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో డస్ట్బిన్ని తలపిస్తున్నాయి. విద్యార్థులు దాదాపు ఇక్కడి నుంచి వచ్చే స్మెల్ మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ స్మెల్ వాళ్ళు పీల్చుకొని పాపం అదే వాళ్ళ పడుకునే రూమ్స్ అవి. వాళ్ళు పడుకునే రూమ్స్ వాళ్ళు ప్రస్తుతం అయితే మనం చూపిస్తున్నాం. వాళ్ళ పక్కనే ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది మనం కాంపౌండ్ వాళ్ళు మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపు బయటకు వచ్చి చూస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు మీడియా వాళ్ళు అనేది చూస్తున్నారు. బట్ చూసే బదులు ఇదంతా క్లీన్ చేయొచ్చు కదా, ఈ పరిసర ప్రాంతాలంతా క్లీన్ చేయొచ్చు కదా. సార్ నమస్తే అండి, మీరు లోకలా అండి? గల్లీ అంటే ఎట్లా ఉందండి ఇక్కడ? నీట్గా ఉందా?
ఓపెన్గా ఒక తల్లిదండ్రులు మీకు కూడా పిల్లలు ఉండి ఉంటారు మ్యాక్స్ ఎట్లా ఉంది ఈ मेरे को చుట్టుపక్కల? तेलुगु तेलुगु नहीं आता ना हिंदी वाले कैसा कैसा है सर ये गंदा है पूरा गंदा गंदा दिख रहा पूरा हाँ उसको साफ रहना चाहिए ऐसा वो ये हॉस्टल है ना मेरी हॉस्टल है पूरा गंदा रहता है यहाँ से वहाँ तक पूरा बच्चे गंदे में रह रहे हैं बोल के हाँ मैं भी इधर ही रहता हूँ रोज देख रहा हूँ पूरा गंदा डेली देखे आप डेली देखे पूरा गंदा रहता वही अभी नहीं कर रहा है कोई क्या है कहीं को बोलना साफ नहीं करे हाँ वही साफ नहीं है पूरा जितना जितना दिख रहा है इधर हाँ ఒకసారి చెప్పండి అన్న మీరు చెప్పండి మీరు ఇక్కడే ఉంటారా లోకల్లో ఇక్కడే లోకల్ అక్కలగుట్ట అంటే ఇప్పుడు ఇది మన ఏది వసతి గృహం అంటే పిల్లలు ఇది పడుకునే రూమ్లు అయినవి పడుకునే రూమ్లే మొత్తం దోమలు ఈగలు చెత్త చెదారం గలీజుకుంటే మొత్తం ఎలుకలు వస్తాయి తిన్నవి కూడా చక్కగా ఉండే మూరీలు కూడా క్లీన్ చేయరు ఏరియా మొత్తం ఖరాబ్ చేసిరు అంటే ఇప్పుడు మంత్రులు వరుస రివ్యూలు పెడుతున్నారు మీటింగ్లు పెడుతున్నారు కానీ ఇక్కడ క్లీనింగ్ వసతి గృహాల చుట్టుపక్కల ఖచ్చితంగా క్లీన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎవరు చేస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు కదా ఇక్కడ వాళ్ళు అంటే మనం చూపించేది ఇప్పుడు అంటే వాస్తవమేనా ఇది మనం చూపించేది 100% పట్టించుకుంటలేరు ఎవరు కూడా చాలా రోజులు అవుతుంది అంటే ఒక డంపింగ్ యార్డ్ని కల్పిస్తుంది అంటే మొత్తం ఈ పరిసర ప్రాంతాలు డంపింగ్ యార్డ్ని కల్పిస్తుంది అదే అదే ఆల్మోస్ట్ ఇక్కడనే వీళ్ళు అంటే వంట ప్రిపేర్ చేస్తారు వంట ప్రిపేర్ చేస్తారు ఈ పక్కపొండి మూరీల మొత్తం ఎలుకలు దోమలు వస్తాయి ఆ మూరీలు కూడా సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేయరు అది మొత్తం గలీజు పిల్లలకు వీటి వల్ల కూడా హెల్త్ ఖరాబ్ అవుతాయి చిన్న ఘోరం ఉంటుంది ఇక్కడ పరిస్థితి చెత్త చెదారంతో అంటే దోమలు ఎక్కువ వచ్చే అవకాశాలు దోమలు ఉంటాయి ఇక్కడ పాములు తిరుగుతాయి అంత చెండాలం గలీజ్ చేసిళ్ళు మొత్తం ఎవరు పట్టించుకుంటలేరు ఏం చెప్తారు అధికారులకు ఏం చెప్తారన్న హైదరాబాద్ వాళ్ళు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకుంటలేరు కదా ఇప్పుడు రేపు పొద్దున పిల్లలు ఉన్నారు డెంగ్యూ మలేరియా చేయాలి ఇప్పుడు వర్షాకాలం కదా వాళ్ళే పట్టించుకోవాలి హాస్టల్ ఇటు అంటే ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ ఇటు ఉంది ఇటు బాయ్స్ హాస్టల్ ఉంది మనం రెండు హాస్టల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం రెండు హాస్టల్ పరిసర ప్రాంతాలు ఎట్లున్నాయి రెండు కూడా వాళ్ళు క్లీన్ అండ్ క్లీన్ లేదు పక్కన ఎమ్మెల్యే అంత ముందు సాబ్ది ఇల్లు ఉండే ఇప్పుడు కూడా ఉంది కదా క్యాంప్ ఆఫీస్ ఉంది కానీ అంత ముందు ఉన్నప్పుడే పట్టించుకోవాలి కరెక్ట్గా పట్టించుకుంటే మంచిగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ మనం కొద్దిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి విజువల్స్ చూపిద్దాం ఎందుకంటే రైట్ సైడ్ ఏమో మనకి బాలికల వసతి గృహం కనబడుతుంది ఆ కిటికీలు కూడా మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ కిటికీలకి డోర్లు కొన్ని కిటికీలకి అంటే డోర్లు ఉన్నాయి కొన్ని కిటికీలకి డోర్లు లేని వాటికి కూడా కొంతమంది విద్యార్థులు ఆ బెడ్షీట్స్ మెత్తలు ఎలా పెట్టుకున్నారో మనం ఆ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం అలా అంటే దోమలు లోపలికి రాకుండా ఎందుకంటే వాళ్ళకి పరిసర ప్రాంతాల్లో నీట్గా ఉండనందున దోమలు దాదాపు ఈగలు దోమలు వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి విష జ్వరాలు ఇప్పుడు ఎందుకంటే వానాకాలం కాబట్టి విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఇంకా విద్యార్థులకు ఎక్కువగా ఉంటాయి ఇప్పటికే మనం చూసాం గత ఏడాది కూడా అకాడమిక్ ఇయర్లో చూసాం దాదాపు ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఒక్కొక్క హాస్పిటల్లో ఎంతమంది విద్యార్థులు అడ్మిట్ అయ్యారు మనం చూసాం బట్ అటు ఇంటి లోపల ఇంకా బయటనే ఈ విధంగా ఉందంటే ఒక్కసారి ఊహించుకుంటే మన లోపల ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకంటే లోపలికి ఎట్లా మనకు పర్మిషన్ ఇవ్వరు లోపలికి మనం వెళ్ళలేం అధికారులకు ఫోన్ చేసాం బట్ వాళ్ళు లిఫ్ట్ చేయరు కాల్ లిఫ్ట్ చేయరు సమాధానం చెప్పరు కానీ బయటికి వచ్చి వాళ్ళ టీం మెంబర్స్ అయితే ఏం జరుగుతుందన్నదే చూసిపోతారు ఇంత నీట్గా ఉందండి మనం చూపించేది ఇంత నీట్గా ఉంది ఇదే హాస్టల్ పక్కన మనం చూపించేది ప్రస్తుతం ఇక్కడ వంట చేస్తారట ఒక్కసారి బ్రదర్ మీకు వీలైనంత హైట్ ఒక్కసారి మీరు చూపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ వంట చేస్తారట ఆ షెడ్ కింద వంట చేస్తారు ఇక్కడ ఉన్న ఏదైతే చెత్త చెదారం ఉందో ఈ స్మెల్ ఈగలు దోమలు ఆ అన్నం మీద వాలినప్పుడు ఫుడ్ పాయిజన్ కాదా ఇంకా బల్లులు పడ్డాయి జర్ర పురుగులు పడ్డాయి అని అంటే కాయక్రోస్ ఇట్లా పడ్డాయి అని అంటే ఎందుకు పడ్డాయిగా ఇట్లాంటి ప్లేస్లో మనం చూస్తున్నాం దాదాపు మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు కంప్లీట్గా గోడలు మొత్తం రంధ్రాలు పడి ఎలుకలు పందిగొక్కలు దాదాపు రంధ్రాలు పెట్టి ఎంత నీట్గా ఉందో చూస్తున్నాం అదే ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు చుట్టుపక్కల ఒక మంత్రి ఇంటి చుట్టుపక్కల అయితే నీట్గా ఉంటుంది మంచిగా నీట్గా బ్లీచింగ్ పౌడర్ వేసి కంప్లీట్గా క్లీన్ చేస్తారు బట్ మరి విద్యార్థుల పరిస్థితి ఏంది ఈ వసతి గృహాల పరిస్థితి ఏంది లాస్ట్ టైం మనం చూపించాం దాదాపు స్టేషన్ గణపూర్లో కస్తూర్బా గాంధీ పాఠశాల అదేవిధంగా జనగామ జిల్లా దేవరపల్లిలో కూడా మనం చూపించాం పాఠశాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి డోర్ల పరిస్థితి ఎట్లా ఉంది అప్పుడు విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి మనం లోపలికి వెళ్ళగలిగాం ఆ రోజు బట్ కొన్ని హాస్టళ్ళకి మనం లోపలికి వెళ్ళలేం సరే ఇప్పుడు వాళ్ళు పెట్టిన బోర్డు అనుకుంటేనేమో అది బాలికలు అనుకుంటే వాళ్ళు పర్మిషన్ లేదేమో అనుకోవచ్చు బాలికల హాస్టల్ కంప్లీట్గా క్లోజ్ చేసింది గేట్ వేసి ఉంది ఎందుకంటే వాళ్ళ సెక్యూర్ ఉంటుంది బాలికల హాస్టల్ కాబట్టి మనం కూడా ఎథిక్స్ మనకు ఉంటాయి కాబట్టి మనం కూడా లోపలికి వెళ్ళడానికి మనం సరే వెళ్ళట్లేదు ఇటు ఇది పిల్లలది బాలుర హాస్టల్ ఇది మరి బాలుల దానికి కూడా లోపలికి పర్మిషన్ ఎందుకు పోవడానికి అంటే ఇప్పుడు చూడాలి అధికారులు విజిట్ చేయాలి అధికారులు మంత్రులు రివ్యూలు పెట్టి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినప్పుడు మరి ఎందుకు కేర్ తీసుకోవట్లేదు చూడు ఒకసారి నాన్న ఇదేంటి ఇవన్నీ సంథింగ్ పాన్ బార్లు ఇట్లాంటివన్నీ
ఈ ప్లేస్లలో ఉంటాయి. మనం విజువల్స్లో చూపిస్తాను. ఒక్కొక్కటి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇవి ఆఫీసర్ చాయిస్ బాటిల్, ఆఫీసర్ చాయిస్ ఓ బాటిల్. ఇది 90 ml ఎంతో మరి అది. మనం ఒకసారి చూస్తున్నాం కిటికీ. వాళ్ళు విద్యార్థులు కూడా పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకుంటాను. విజువల్స్లో ఒక గుట్కాలు. ఒకసారి ఈ విజువల్స్ చూపించండి బ్రదర్. ఈ ప్లేస్ ఇంత దారుణంగా ఉంది. అంటే సెక్యూరిటీ ఉందా అసలు? అంటే లోపల తాగి బయటికి వేస్తుండ్రా, లేకపోతే బయటికి వచ్చి ఎవరైనా తాగి చిచోరగా ఇక్కడ ఆకతాయిలో ఎవరైనా తిరుగుతున్నారా? ఇటేమో గర్ల్స్ హాస్టల్ రైట్ సైడ్లో చూసుకుంటే, లెఫ్ట్ సైడ్లో చూస్తే బాయ్స్ హాస్టల్. ఇంత నీట్గా ఉంది పరిసర ప్రాంతాలు మనం చూస్తున్నాం. సార్ నమస్తే, మీరు లోకలా అండి? ఇక్కడైనా లోకలా? ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ చూస్తున్నాం మనము. అంటే ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాయ్స్ హాస్టల్ చూస్తున్నాం. అంటే నిరుపేద కుటుంబాలే, తల్లిదండ్రులే ఈ హాస్టల్లో పిల్లల్ని చదివిస్తుంటారు. ఎట్లా ఉంది సార్ పరిసర ప్రాంతాలు, మీకు ఏమనిపిస్తుంది? అపరిశుభ్రంగా ఉన్నాయి. అంత వాతావరణం కూడా బాగున్నాయి. ఇక్కడ కుక్కలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ 2-3 ఆఫీసుల వాళ్ళు కూడా ఏదో రోజువారీగా ఇక్కడ నిలవ ఉండడం, సాయంత్రం కాగానే ఈ యొక్క మరుగు ప్రాంతానికి మందాగడానికి రావడం, ఆ విధంగా చిల్లర బ్యాచ్లు కూడా 2-3 ఇక్కడ తిరగడం కూడా జరుగుతుంది. ఉంటారు ఇక్కడ ఆకతాయిలు చాలాగా ఉంటారు. ఏంటంటే పక్కనే ఎదిగిన అమ్మాయిల హాస్టల్ అండి. మరి అంటే హాస్టల్ ఉంటారు. ఇటు చిన్న పిల్లలు బాలరు కూడా హాస్టల్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ఒక గిరిజన స్థాయి నుంచి, ఒక విలేజ్ కల్చర్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇక్కడ తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడడానికి ఆస్కారం ఉండదు. ఏదైనా మాట్లాడినా కూడా ఇక్కడ టీచర్స్ కానీ వార్డెన్ కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకునే పరిస్థితి. అంటే మహిళలకి రక్షణ కల్పిస్తున్నాం, డయల్ 100 కానీ ఉమెన్స్ ప్రొటెక్షన్ కానీ చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు అట్లా చిచోరుగా ఉన్నప్పుడు కనీసం ఈ వార్డెన్స్ అన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యే పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పటికీ వాళ్ళ దగ్గర మొబైల్స్ అనేవి ఉండవు. వాళ్ళు హాస్టల్కి వచ్చి ఉంటారు. వార్డెన్ నేను చెప్పేది వార్డెన్లు కూడా సరైన టైంలో ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వార్డెన్లు కూడా వాళ్ళు ఉండకుండా వాళ్ళ యొక్క శిష్యులను పెట్టుకుని ఉంటారు. వాళ్ళు కాంటాక్ట్ బేసిక్ కాకుండా వాళ్ళు ఉద్యోగం ఒకటి పని చేసేవారు ఒకరుగా ఉండి ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఏమున్న గేట్ కావాలో నామకే వాస్తే ఉంటుంది తప్ప వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు మన గేట్ తాళం వేస్తుంది అంటే ఆల్మోస్ట్ విద్యార్థులు బయటికి పోతున్నారు. పర్మిషన్ కూడా ఎవరు పర్మిషన్ అనేది ఉండదు. అదే నేను చెప్పేది ఏంటంటే అసలు బాధ్యతరహితంగా ఉండవలసిన ఉద్యోగస్తులు ఉద్యోగం సరిగ్గా నిర్వహించకపోవడం వలన ఇలాంటి అపార్థాలు గురైన ఉన్న పరిస్థితి కూడా కనబడతాం. ఇప్పుడు మంత్రులు రివ్యూ పెట్టారు సార్ రీసెంట్గా కూడా. నిన్న సీతగా కూడా మైబాద్లో రివ్యూ పెట్టారు. పరిసర ప్రాంతాలు మొత్తం కనీసం నీట్గా ఉండాలని పెట్టారు. మనం చూస్తే మందు బాటిల్ ఉన్నాయి, గుట్కాలు ఉన్నాయి, మొత్తం కంప్లీట్గా మనం చూస్తున్నాం. అది హాస్టలే కదా, రూమే కదా వాళ్ళు పడుకునేది. మరి ఆ కిటికీ పక్కనే ఆ కిటికీలు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉన్నది. రాష్ట్రీయ సమ్మరీలో దాన్ని యూజ్ చేసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. వాళ్ళకి అసౌకర్యాలు చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి మాట్లాడడానికి కూడా అధికారానికి వాళ్ళు చేసేలేదు. వాళ్ళని ఏ అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నది. రావడం అంటే వచ్చినామా చదువుకున్నామా వెళ్ళిపోయినాం అనే పరిస్థితి చాలా కనబడుతుంది తప్ప పట్టించుకున్న పరిస్థితులు ఎక్కడ కూడా. రివ్యూలో పెట్టి నా అధికారులు కూడా ఆదేశాలు అంటే ప్రతి ఒక్కరు ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి చెప్పారు. బయటనేమో అంత పెద్ద బోర్డు పెట్టినారు గేట్కి. మీరు చదివారు ఎప్పుడన్నా? అంటే లోపలికి పర్మిషన్ తీసుకొని రావాలి, మీడియా కానీ మన స్టూడెంట్స్ యూనియన్స్ కానీ ఎవరైనా లోపలికి కావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలన్నారు. బట్ లోపలికి పర్మిషన్ తీసుకొని రావాలంటే మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదు. మరి లోపల ఉన్న సిచ్యువేషన్ ప్రజలకి ఎట్లా తెలుస్తుంది, అధికారులకి ఉన్నప్పుడు కదా నిన్ను పట్టించుకునేది. నేను లోపలికి రావాలన్నప్పుడు వాళ్ళు మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళే ఆ లోపల లేనప్పుడు వాళ్ళు నిన్ను లోపలికి పిలిచి నీకేం చూపిస్తారు, నీకేం చెప్పగలుగుతారు, నువ్వు అడిగిన దానికి వాళ్ళు సమాధానం ఏమి ఇవ్వగలుగుతారు? ఆ సమాధానం అంటే ఫస్ట్ స్థానికంగా అక్కడ ఉన్నప్పుడు కదా వాళ్ళు చెప్పాలని జవాబు ఇవ్వడం. అధికారులు లోపల లేరు. స్వచ్ఛందంగా చూడాలనుకుని లేరు. వాళ్ళు లేనప్పుడు నీకు సమాధానం ఇవ్వలేని పరిస్థితి. జస్ట్ నామకే వాస్తే బోర్డుకే పరిమితాలు అయితే తప్ప ఈ పేపర్ ప్రకటన తప్ప కానీ దాన్ని నువ్వు స్వచ్ఛందంగా చూపించింది కానీ దాన్ని స్వయంపాలన చెప్పింది. కుక్కలు అన్నారు, మీకు లైవ్లో కనబడుతున్నాయి. అంటే దాదాపు గుంపులుగా వస్తున్నాయి. 10-15 ఖచ్చితంగా ఇక్కడ కుక్కలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాల్సిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది. వెంబడబడ్డ పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో ఉంది. ఏం చెప్తారు సార్ అధికారులకు? అధికారులకు చెప్పాల్సినప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ వెలుగులో సమాజాన్ని ఇలాంటి ముందుకు తీసుకొచ్చినప్పుడు అధికారులు దాన్ని వెంటనే స్పందించాలని చెప్పి కూడా మేము కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని, మొండి వైఖరిని దాన్ని నిరాకరించాలని చెప్పి కూడా మేము అధికారులకు సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. చూస్తున్నామంటే ఒక్కొక్కరి దాదాపు ఈ ఏరియాలో నివాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న సిచ్యువేషన్ దాదాపు. ఎందుకంటే ఇక్కడ చాలా దీనమైన పరిస్థితి ఉంటుంది. ఈ హాస్టల్స్లో ఆల్మోస్ట్ సాయంత్రం సమయంలో కూడా ఆకతాయిలు వచ్చి ఇక్కడ మందు కూడా తాగుతారట. పక్కనే మనం లేడీస్ హాస్టల్ ఉంటుంది, ఇటు మనం బాయ్స్ హాస్టల్ మనం చూపించే విజువల్ బాయ్స్ హాస్టల్ కాడ కూడా ఎట్లా ఉంది, విజువల్స్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్గా మందు తాగి మందు గ్లాసులు వాళ్ళు ఎట్లా పడేసిపోతున్నారు. కనీసం వార్డెన్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆకతాయిలు వచ్చి ఇక్కడ మందు తాగి కూర్చొని ఓ అర్ధగంట టైం ఇక్కడ స్పెండ్ చేసేంతవరకు కూడా పోలీసు ఉన్నతాధికారులకి ఇక్కడ ఉన్న వార్డెన్స్ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అంటే వార్డెన్ టైంకి ఉండట్లేదు. మనం చెప్తున్నాం అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఏరియా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అదేవిధంగా వాళ్ళు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఎట్లా అంటే కంప్లీట్గా ఈ ఏరియాలో ఈ హాస్టల్ ఇప్పుడు మనం గర్ల్స్ హాస్టల్ చూస్తున్నాం, మనం
అదేవిధంగా బాయ్స్ హాస్టల్ అంటే వార్డెన్స్ ఎవరు ఉండరు. డ్యూటీలో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు. అంటే అసలు వార్డెన్ అనే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు ఉంటారని చెప్పేసి వాళ్ళే దాదాపు చుట్టుపక్కల ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఇటు దిక్కు దోమల బెడదా, ఈగల బెడదా, ఇటు కుక్కల బెడదా, ఇంత దారుణంగా ఉన్న ఒక మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పూర్ పీపుల్ వచ్చి చదువుకుంటారు. సరే ఉన్నోళ్ళు అని అంటే ఏదో ప్రైవేట్ స్కూళ్ళలోనో ఎక్కడో వేసుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ వేసేదైతే ఒక పూర్ పీపుల్స్ అయితే ఇక్కడికి వచ్చి ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా వచ్చి గిరిజన మనం చూపిస్తున్నాం, గిరిజన పాఠశాలలోనే చూపిస్తున్నాం ప్రస్తుతం అయితే. ఎందుకంటే షెడ్యూల్ కులాల అభివృద్ధికి మేము ముందడుగు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా చెప్తూనే ఉంది. బట్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్ట్రిక్ట్గా చెప్తుంది విద్యకి మేము ప్రాధాన్యత ఎక్కువ ఇస్తామని. బట్ ఏ విధంగా ఉంది విజువల్స్లో మనం ప్రత్యేకంగా చూపిస్తున్నాం. ఇప్పటికైనా కనీసం అధికారులు ఏదో ఇటు చూస్తున్నాం, 2 చెట్లు పెట్టిండ్రు ఆడికి అయిపోయింది. ఇటు చూస్తేనేమో చెత్త చెదారంతో నిండిపోవాలి. అసలే ఇది వానాకాలం అంటే దాదాపు ఎన్ని వ్యాధులు వస్తుంటాయి, మలేరియా, డెంగ్యూ, ఇలాంటి దాదాపు విష కీటకాలు కూడా వానకి ఏ విధంగా తిరుగుతుంటాయి మనం చూస్తూనే ఉంటాం. ఒక పాము, ఒక తేలో ఈ ఏరియాలలో సిటీలో ఉంటున్నారు, కానీ సిటీలో ఉంటున్నారు అనుకుంటే మన సిటీలో కూడా పాములు తేళ్ళు ఉంటాయి. మనకి ఇట్లా ఉంటాయి ఈగల దోమలు అంటే ఎక్కడైనా ఉంటాయి. బట్ ఒక హాస్టల్లో మన వీళ్ళ ఇళ్ళ మ్యాక్సిమం వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇట్లనే ఉంటుందా? వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో గిట్లనే ప్లేస్ గిట్లుంటే ఇమ్మీడియట్లీ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తారు. ఇమ్మీడియట్లీ మున్సిపల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి దాదాపు మా చుట్టుపక్కల ఇట్లా ఉందండి, మేము ఉండలేకపోతున్నాం, దోమలు ఈగలు దాదాపు బెడద మాకు ఉందని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు, క్లీన్ చేయమని చెప్తారు. అది మీ ఇంటి చుట్టుపక్కల అయితే. అదే మీరు ఉద్యోగం చేస్తున్నాం మీ హాస్టల్లో పక్కన ఈ విధంగా ఉంటే ఎట్లా? ఈ విధంగా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏంది? రేపు పొద్దుగాల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకునేది ఎవరు? అమ్మ మీరు హాస్టల్ నుంచి బయటకు వచ్చారు అంటే ఉన్నారా లోపల వార్డెన్కి? ఇట్లా ఒక్క నిమిషం, అంటే వార్డెన్ లేనప్పుడు మీరు బయటకు వచ్చారు అంతేనా? మరి ఎవరిదమ్మా వార్డెన్ లేకపోతే నెక్స్ట్ ఎవరున్నారు తల్లి? వర్కర్సా? అంటే అట్లా చూస్తున్నాం. అంటే పిల్లలు కూడా పాపం అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో వాళ్ళ అవసరాలు ఎక్కువ కొనుక్కోవడానికి అయితే బయటికి వెళ్తున్నారు. వార్డెన్ ఉన్నారంటే వార్డెన్ లేరు, వార్డెన్ ఉండరు, పిల్లలే స్వయంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ కూడా చూపించడం మనం కరెక్ట్ కాదు, అందుకే ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు మళ్ళీ వార్డెన్స్ తోటి లోపల మళ్ళీ అధికారులతోటి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మనం కంప్లీట్గా పిల్లలతోటి మాట్లాడించకుండా ఉన్న చుట్టుపక్కల ఉన్న యథార్థ సంఘటనలు తొలి వెలుగు మాత్రం చూపిస్తుంది ప్రస్తుతం విజువల్స్లో. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఆదేశిస్తున్నారు, మంత్రులు ఆదేశిస్తున్నారు, అధికారులు ఇప్పటికైనా మీరు ఇన్స్పెక్షన్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క స్కూళ్ళు, కాలేజీలు ఎలాగైతే మీరు ఇన్స్పెక్షన్ చేస్తున్నారో అదేవిధంగా కంప్లీట్గా ఈ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ దాదాపు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు వాటిని కేర్ తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాం. తొలి వెలుగు మన విజువల్స్ కూడా మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు ఏ విధంగా బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నారు మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే పొద్దులా జరగరాంది జరుగుతుంది, ఏమన్నా అవుతుంది. ఇక్కడ ఇప్పటికే ఆకతాయాలని చెప్పేసి మనం చూపిస్తున్నాం. ఎదిగిన అమ్మాయిలు వాళ్ళంతా ఏదైనా జరగడానికి జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులు ఎక్కడో కోటి ఆశలతోటి 100 కష్టాలు పడి వాళ్ళు తినక వాళ్ళ విద్యార్థులని దాదాపు మా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఇట్లా వెల్ఫేర్ దాంట్లో వసతి గృహాలలో వాళ్ళు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ బాగుంటుంది, వాళ్ళు చూసుకుంటారని ఒక ధైర్యంతో. బట్ మనం ఈరోజు తొలి వెలుగు యథార్థంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి అసలు డ్యూటీలో వార్డెన్స్ ఉంటున్నారా లేదా, ఎవరైతే ఇక్కడ ఉన్న ఎస్ఓ ఉన్నారా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మనం చెప్పుకుంటూ పోతే ఎస్ఓ ఉన్నారా, ప్రిన్సిపాల్ ఉన్నారా, ఎవరున్నారు, స్పెషల్ ఆఫీసర్ అనేటలో ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి విద్యార్థుల పట్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా క్లీన్ చేపియాలని చెప్పేసి తొలి వెలుగు ఆశిస్తుంది. ఓవర్ టు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.